హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ పైన అదిరిపోయే శుభవార్త అండి. సో పూర్తి వివరాలు అయితే ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరిన ఏపీ జేఏసీ అమరావతి అండి. ఉద్యోగులకు గత ప్రభుత్వంలో జరిగిన నష్టాలను కూటమి ప్రభుత్వం ద్వారా భర్తీ చేయాలని ఏపీ జేఏసీ అమరావతి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరింది. జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ దామోదర్ రావు తదితరులు మంగళవారం మంగళగిరిలోని జనసేన క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉన్న ఆయనను కలిసి అయితే వినతి పత్రాన్ని సమర్పించారు. సో ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఐఆర్ ప్రకటించాలని కోరారు. 11వ పీఆర్సీ ద్వారా జరిగిన నష్టాన్ని 12వ పీఆర్సీ ద్వారా భర్తీ అవుతుందని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు. సో 2018 నుంచి చెల్లించాల్సిన డిఏ బకాయిలు చెల్లించాలని కోరారు. ప్రతి ఉద్యోగికి ప్రతి నెల 1వ తేదీన జీతాలు, రిటైర్ ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేలా చూడాలని, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయాలని కోరారు. ఎన్డీఏ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. కోవిడ్ సమయంలో మృతి చెందిన జెడ్పీ టీచర్ల కుటుంబ సభ్యులకు అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టు సృష్టించాలని, కారుణ్య నియామకాలను అయితే తక్షణమే కల్పించాలని, ఈహెచ్ఎస్ ద్వారా ఉద్యోగులందరికీ నగదు రహిత చికిత్స కూడా అందేలా చూడాలని అయితే ఈ మేరకు కోరారు. సో మొత్తానికి ఎట్టకేలకైతే ఉద్యోగులు ఈ విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరడం జరిగిందండి. ఏపీ జేఏసీ అమరావతి.